బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం ఋతు గ్రంథం విమోచన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలిగించిన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలిగించిన గ్రంథం ఋతు గ్రంథం విమోచన గ్రంథం అన్యురాలైన రూతు మోయాబు దేశములో కోల్పోయెను తన సొత్తు నిరాధారమాయెను బంధువైన బోయజు తన చెంతకు చేర్చుకొని బంధువైన బోయజు తన చెంతకు చేర్చుకొని ఆధారమాయెను వెలుగునిచ్చెను ఆధారమాయెను వెలుగునిచ్చెను ఋతు గ్రంథం విమోచన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలిగించిన గ్రంథం బ్రతుకును ఇచ్చి వెలిగించిన గ్రంథం ఋతు గ్రంథం విమోచన గ్రంథం. ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసిన వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు కార్యక్రమాన్ని చూచి అనేకులు రక్షింపబడతారు, బాధలలో ఉన్నవారు ఆదరించబడతారు. దానికి కారణం మీరే. కాబట్టి ప్రభు మిమ్మలను నిండారుగా దీవించును కాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభుకు స్తోత్రం, హల్లెలూయా, షలోమ్, మారనాథ. మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుడు మనందరినీ ఈరోజు తన కృపా వాక్యము చేత దీవించునుగాక. దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళ్ళడానికి ముందుగా ఒక పాట విందాం. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని వచనం వెంబడి వచనాన్ని ధ్యానం చేసుకుందాం. వీలున్న వారందరూ మోకరించండి. పెద్దవారు మోకరించకపోయినా పర్వాలేదు. ప్రార్థనలో మట్టుకు నాతో ఏకీభవించండి. ప్రార్థిస్తున్నాను. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, వందనాలు స్తోత్రాలు అయ్యా. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ కృపాసనాన్ని ఈ రాత్రి సమీపించడానికి మీరు మాకిచ్చిన ఆరోగ్యం కొరకై వందనాలు స్తోత్రాలు. కొంతమంది అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా మీ వాక్యాన్ని ప్రేమించి టీవీ దగ్గరికి వచ్చి వాక్యాన్ని వింటున్నారు ప్రభువా. ఈ రాత్రి మీరు మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి స్వామి. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క స్వారూప్యంలోనికి మేము ఎదగడానికి సహాయపడండి నాయనా. కొంతమంది బిడ్డలు పరీక్షలు వ్రాసారు, రిజల్ట్స్ వచ్చాయి నాయనా. ఎంసెట్లో పాస్ అయిన బిడ్డలందరి కొరకై వందనాలు స్తోత్రాలు ప్రభువా. ఇంకా ఆయా ఎలైడ్ కోర్సెస్కు వెళుతున్న బిడ్డల కొరకై వందనాలు స్తోత్రాలు. మరి ఇక ప్రక్కనైనా ఇంజనీరింగ్లో జాయిన్ అవుతున్న బిడ్డల కొరకై, మెడిసిన్లో జాయిన్ అవుతున్న బిడ్డల కొరకై, అదే రీతిగా ఇంజనీరింగ్ విద్యలో ఆయా సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఎంబీబీఎస్లో కూడా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఆ రీతిగా చదువుతున్న బిడ్డలందరి కొరకై ప్రార్థన చేస్తున్నాం నాయనా. నాయన ఈ దినాల్లో వివాహం కావలసిన బిడ్డల కొరకై మేము ప్రార్థిస్తూ వస్తున్నాం నాయన. కొంతమంది బిడ్డల యొక్క వివాహాలు లేట్ అవుతూ ఉన్నాయి. దయతో ఆ బిడ్డలు నిస్పృహ నిరాశకు లోను కాకున్నట్లు సహాయపడమని అడుగుతున్నాం ప్రభు. కృప చూపించండి. ఈ రాత్రి నాతో మాట్లాడండి, ముందుగా మాతో మాట్లాడండి. తద్వారా మీ కుమారుని యొక్క స్వారూప్యంలో ఎదగడానికి సహాయపడండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీ కుమారుని ద్వారా మీరే పొందమని మీ కుమారుడు మా రక్షకుడు అయిన యేసు ప్రభు వారి పుణ్య నామమున స్తుతించి
ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. గత పాఠంలో రూతు గ్రంథం 2వ అధ్యాయాన్ని ముగించాం. మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయమ్మా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి బాబు? మీ ఆరోగ్యాల కొరకు నిత్యము ప్రార్థన చేస్తున్నాం. కొంతమంది ఈ బహుభయంకరమైన వేసవి కాలంలో చాలా అనారోగ్యాలకు గురి అయి ఉండి ఉంటారు. ముఖ్యంగా పల్లెటూరులో ఉన్న బిడ్డలు చాలా ఇబ్బందులకు గురి అయి ఉండి ఉంటారు. ఈ వేసవి కాలంలో అనారోగ్యంగా బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈ వేసవి కాలంలో ప్రసవించిన తల్లుల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ వచ్చాం. ఎందుచేతనగా ప్రసవించిన తల్లులు కానీ బిడ్డలకు కానీ చాలా అననుకూలంగా ఉంటుంది. కొంతమంది ప్రసవించేటప్పుడు చాలా బాధలకు లోనయ్యారు. బిడ్డలు కూడా అనారోగ్యంగా పుట్టి వారు అనారోగ్యంతో ఉన్నారు అని చెబుతున్నప్పుడు మేము చాలా భారంగా ప్రార్థన చేస్తూ వచ్చాం. ఆ రీతిగా ఉన్న బిడ్డలందరికీ నా ప్రత్యేక మనవి ఏమిటి అనగా, ప్రభువుకు బిడ్డలను అప్పగించండి. మిమ్మలను మీరు అప్పగించుకోండి. తద్వారా మీరు బిడ్డలను దేవుని యొక్క వాక్యంలో పెంచడానికి అవకాశం ఉంటుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఇక రూతు గ్రంథం 2వ అధ్యాయాన్ని మనం ముగించాం. 3వ అధ్యాయంలోనికి రావాలి. 3వ అధ్యాయము ఒక వినూత్నమైన అధ్యాయం. ఈ అధ్యాయంలో చాలా సత్యాలు మనము నేర్చుకోబోతున్నాం. 2వ అధ్యాయంలో మనము చూసినట్లుగా యవల కోతయు గోధుమల కోతయు ముగిసింది. యవల కోత గోధుమ కోత దరిదాపు 6 నెలలు పడుతుంది. ఈ 6 నెలలు అనగా యవల కోతయు గోధుమ కోతయు ముగిసే వరకు రూతమ్మ చాలా బిజీగా ఉంది. పరిగే ఏరుకోవడానికి వెళ్ళింది. తదుపరి బోయజుతో కొద్దిగా పరిచయం అయింది. బోయజు రూతును శారీరకంగా కాకుండా ఆధ్యాత్మికంగా ప్రేమిస్తూ వచ్చాడు. ఇలా కొంతమంది శారీరకంగా ప్రేమించాడు అని కూడా అనవచ్చు. దానిలో నేనేమీ తప్పు పట్టుకోవడంలే. బోయజు యవనస్తుడు, రూతు యవనస్తురాలు. కానీ రూతు ఏ రీతిగా కూడా బోయజును శారీరకంగా ప్రేమించలేదు అనే విషయాన్ని చెప్పడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఈ యొక్క రూతు కోత కోస్తూ ఉన్నప్పుడు పనివారు పిడికిళ్లతో ఆ పనలు పడవేస్తూ వచ్చారు. కానీ ఇప్పుడు కోత అయిపోయింది అని చెప్పాను కదూ. కాబట్టి ఇక నయోమి రూతులు ఏ విధంగా తమ యొక్క కాలాన్ని గడుపుతారు అనగా, వారు ఏ రీతిగా భోజనం చేస్తారు, వారి యొక్క సంగతి ఏమిటి అనే ప్రశ్న రావడానికి అవకాశం ఉంది. దేవుడు నయోమి రూతు జీవితాన్ని ఏ విధంగా నడిపిస్తున్నాడో 3వ అధ్యాయాన్ని ధ్యానిస్తున్నప్పుడు మనకు అర్థమవుతుంది. రూతు మోయాబు దేశాన్ని విడిచిపెట్టింది. మరణాన్ని సూచించే యోర్దాను నదిని తన అత్తతో కలిసి ఆమె దాటింది. ఇప్పుడు బెత్లెహేములకు వచ్చింది. బెత్లెహేములో తన అత్త అయిన నయోమితో రూతు నివసిస్తోంది. బోయజు పొలంలో ఈ రూతు పరిగె ఏరుకుంటూ తన అత్తను కూడా పోషించుకుంటూ వచ్చింది. ఇంతవరకు వారికి కరువు అంటే ఏమిటో అంత ఎక్కువగా అర్థం కాలేదు. బోయజు చేతి ఆహారము ఈ రూతు ఆ పొలములో భుజిస్తూ వచ్చింది. ఆయన పాత్రలోని పానీయం త్రాగుతూ వచ్చింది. రూతుకు ఈ అధ్యాయంలో అనగా 3వ అధ్యాయంలో ఏమి జరిగిందో మనము ధ్యానించాలి. రూతు గ్రంథం 3వ అధ్యాయాన్ని తెరిచి ఉంచారు కదూ. రూతు గ్రంథం 3వ అధ్యాయము మొదటి వచనాన్ని నేను చదువుతున్నాను.
ఆమె అత్త అయిన నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారించవలసిన దానను కదా. 2వ వచనం కూడా చదువుతున్నాను. ఎవని పనికెత్తుల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవలు తూర్పార పట్టింపబోచున్నాడు. కాబట్టి నువ్వు వెళ్ళాలి అన్నట్టుగా తన అత్తైన నయోమి ఈ యొక్క యవనస్తురాలైన రూతుతో చెబుతుంది. ఈ వచనం ద్వారా నయోమి యొక్క మెచ్యూరిటీ, ఆమె వయస్సులో ఎదిగిన ఆ విధానం మనకు అర్థమవుతుంది. యవనస్తురాలైన రూతును ఈమె ఏమంటుంది? నా కుమారి అంటుంది. ఈ యొక్క రూతు ఈమెకు కుమారి కాదు, కానీ ప్రియులరా ఆమెను కుమార్తెగా ఆమె అంగీకరించింది. ప్రియ బిడ్డలారా, ఒక సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఈ దినాల్లో అత్త నయోమి, కోడలు రూతు, అత్త కోడలికి వీరిద్దరికి తల్లి కుమార్తె సంబంధం ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. దినాల్లో అత్త కోడలకు పడుతుందా? అత్త కోడలు కొన్ని ఇండ్లలో రణరంగంగా ఉంటుంది. ఎప్పుడు తిట్టుకుంటూ ఉంటారు. యవనస్తురాలైన కోడలు అత్తను విసిగించుతూ ఉంటుంది. ఈ యొక్క అత్త ఈ కోడలను సరిగ్గా చూడదు. కొన్ని ఇండ్లలో వింటూ ఉంటాం, తన భర్తతో కూడా మాట్లాడనివ్వదట ఈ యొక్క అత్త. మరి ఎందుకు పెళ్లి చేసింది ఆ కొడుక్కి? చాలా విచారకరమైన సంగతి. వాక్యాన్ని వింటూ అత్తగా ఉన్న నా ప్రియ చెల్లెండ్లారా, మీ కోడండ్రను ప్రేమించాలి. మీకేం తెలుసు జోషి గారు, నా కోడలు రాక్షసి, నా కోడలు ఇట్లా అట్లా అని మీరు అనవచ్చు. మీ స్థానిక పరిస్థితులు నాకు తెలియవు. కానీ దేవుని వాక్యం చెప్పేది ఏమిటి అనగా, అత్త కోడలు తల్లి కుమారుని వలె, తల్లి కుమార్తె వలె ఉండాలి అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీ బిడ్డలను నీవు ఏ రీతిగా ప్రేమిస్తావో, నీ ఇంటికి వచ్చిన కోడలను అల్లుణ్ణి ఆ రీతిగా ప్రేమించవలసిన బాధ్యత వాక్యాన్ని వింటున్న అత్తగా ఉన్నవారి మీద ఆధారపడి ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఆధారపడి ఉంది అనే దానికంటే అది వారి బాధ్యత. నీ కుమార్తె కూడా ఇంకొకరింటికి కోడలుగా వెళ్తుంది. నీ కుమార్తెను తన యొక్క అత్త వేధిస్తూ ఉంది అని నువ్వు వింటూ ఉంటే నీవు ఉండగలదువా? నీ కడుపు కోత ఎంతగా ఉంటుందో ఆలోచిస్తావా? నా బిడ్డలను నేను ఈ రీతిగా ఉండాలని నేను ఆశపడతానే, అదే రీతిగా వేరే ఇంటి బిడ్డలు నా ఇంటిలోనికి వస్తే వారిని నేను బాగుగా చూసుకోవాలి అనే దృక్పథం మీలో ఉండాలి అని ఒక పెద్ద అన్నగా నేను చెబుతున్నాను. ఇక్కడ నయోమి తల్లి వలె రూతు కుమార్తెగా భావించి ఎంతో శ్రద్ధను చూపెడుతూ ఉంది. ఇక్కడ నయోమి రూతుకు వివాహం చేస్తే బాగుంటుంది అని భావిస్తూ ఉంది. ఎంత మంచి లక్షణం అండి. రూతు ఎవరు? రూతు నయోమికి కోడలు. భర్త చనిపోయింది. ఆమె పెద్ద షోకులు చేయడానికి వీల్లేదు. మన యొక్క సాంప్రదాయం ప్రకారం ఏదో తెల్ల బట్టలు వేసుకుని ఉండవలసి ఉంది ఈ యొక్క రూతమ్మ. అటువంటి పరిస్థితుల్లో ఏ మగవాడు కూడా ఈమెను ప్రేమించడు. ఎందుకు అనంటే ఆ తెల్ల బట్టలు చూచిన వెంటనే ఈమె విధవరాలు అని అనుకొని వారు ఇంకొక రీతిగా ఉండడానికి అవకాశం ఉంది. ఆ ప్రియ బిడ్డలారా, ఇక్కడ బోయజు కూడా రూతును ప్రేమించాడు అనంటే ఈ ప్రేమ అనే మాట శారీరకమైన ప్రేమ కాదు. ఒకవేళ మీలో కొంతమంది శారీరకంగా కూడా
ఇతడు ప్రేమించాడు అని అంటే నేను కాదనటంలే. ఎందుకు చేతనగా అతడు యవ్వనస్తుడు, శరీరంతో ఉన్నాడు. ఒక సౌందర్యవంతురాలైన యవ్వనస్తురాలు తన పొలములోనికి పని చేయడానికి వచ్చినప్పుడు ఆ రీతి అయిన ఉద్దేశం కలిగి ఉంటే ఉండవచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా బోయజు యేసు నాథునికి సూచనగా ఉన్నాడు. సత్యాన్ని గమనించాలి. రూతు సంఘానికి సాదృశ్యంగా ఉంది. ఈ రాత్రి సమయంలో వాక్యం వింటున్న నా ప్రియ బిడ్డలారా, అత్తయ్య అయిన నయోమి కోడలైన రూతును ఏ రీతిగా బోయజుతో పరిచయం చేయడానికి ఆమె కష్టపడుతుందో లేక ఆమె కార్యాలు చేస్తుందో మనము ఆలోచించి మనము గొప్ప పాఠాలు నేర్చుకునే వాళ్ళని నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఈమెకు అనగా రూతుకు ఆమె విశ్రాంతి చూడాలి అని అంటే ఏం చేయాలి? వివాహ జీవితమే ఆమెకు విశ్రాంతి అవుతుంది కదూ. ఏమంటుంది? నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను కదా. అంటే విశ్రాంతి విచారించాలి అని అంటే ఏదో బంగ్లా కట్టి ఆ బంగ్లాలో ఈమెను పెట్టి ఆమెకు కావలసిన ఆహార సదుపాయాలు కాదు. యవ్వనస్తురాలు ఆమె సంతోషంగా ఉండాలి అని అంటే ఒకే ఒక మార్గం, ఆ మార్గమే వివాహ మార్గం. యవ్వన ప్రాయంలోనే యవ్వన బిడ్డకు వివాహం చేయాలి. ఈ దినాల్లో నేను చెబుతున్నాను, చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, ఏమిటి అనగా బాబు ఎదిగొచ్చాడు, సరైన సంబంధం దొరకడం లేదు. కొంతమంది బాబు ఎదిగొచ్చాడు, ఎవరో ఒకరిని కట్టేద్దాం. కట్టేయడానికి వాళ్ళు పశువులేం కాదు, అలా కట్టకూడదు. అలా కట్టే మధ్యలో విడిపోతున్న వారిని చూస్తున్నాం. అలా కట్టే కోర్టులకు వెళ్ళి కనుక ఏమేమో చేసేవారిని చూస్తూ ఉన్నాం. నీ కుమారుని ప్రభువులోనికి నడిపించాలి అనగా విశ్వాసిగా చేయాలి. నీ కుమార్తెను ప్రభువులోనికి నడిపించాలి, విశ్వాసురాలుగా చేయాలి. విశ్వాసి అయిన నీ కుమారునికి, విశ్వాసురాలైన నీ కుమార్తెకు, విశ్వాసి అయిన బిడ్డలనే భర్తలుగా భార్యలుగా చూడవలసిన బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. అనేక మంది యవ్వనస్తుల యొక్క జీవితాలలో మధ్యలో ఎంతో భంగపోవడానికి, బాధపడటానికి ఒక బలమైన కారణం ఏమిటి అనగా విశ్వాసి అయిన అబ్బాయికి అవిశ్వాసి అయిన అమ్మాయిని, విశ్వాసి అయిన అమ్మాయికి అవిశ్వాసి అయిన అబ్బాయిని పెండ్లి చేసి ఎన్నో గొడవలు వారు తెచ్చిపెట్టుకుంటున్నారు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులరా, ఈ రాత్రి సమయంలో మరొకసారి నేను హెచ్చరిస్తున్నాను, పెండ్లి కాని వారికి విశ్రాంతి కలుగు చేయాలి అనగా పెండ్లి కాని వారికి వివాహము చేయాలి, పెండ్లి చేయాలి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నేను పదే చాలాసార్లు నేను చెప్తూ వచ్చాను, పాపలు కంగారు పడవద్దు. ఎవడొకడు మా డాడీ తెచ్చాడు, మా మమ్మీ తెచ్చింది, మా మామి తెచ్చాడు, చేసుకుంటాను అని ఒక కంక్లూషన్కి రావద్దు అని నా యవ్వన బిడ్డలకు ఒక తాతగా, ఒక తండ్రిగా, దేవుని సేవకునిగా మీకు చెబుతున్నాను. నా మాట వింటే మీరు భవిష్యత్తులో మీ కాళ్ళ మీద మీరు నిలబడి ప్రభువు కొరకు జీవించడానికి అవకాశం ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. 2వ వచనం, ఎవని పనికెత్తుల యొద్ద నీవు ఉంటివో ఆ బోయసు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పార పట్టింపబోచున్నాడు, నువ్వేం చేయాలో నేను చెప్తాను అన్నట్టుగా ఆమె చెప్తుంది. ఇదే భావం రూతు గ్రంథం 2వ అధ్యాయం 1వ వచనం. నయోమి పెనిమిటికి బంధువుడు ఒకడు ఉండెను, అతడు చాలా ఆస్తిపరుడు, అతడు పేరు బోయసు. ఈ బోయజును గూర్చి ఈ నయోమి చెప్తూనే ఉండవచ్చు.
ఈ బోయజును గురించి ఇప్పుడు చెప్తుంది, మరలా చెప్తుంది నయోమి. ఏమని చెప్తుంది? నీవు ఎవని పనికత్తుల యొద్ద నీవు పరిగె ఏరుకున్నావో ఆ బోయజు మనకు బంధువుడు. ఆ బోయజు చాలా ఆస్తిపరుడు. అప్పటికైనా ఈ యవనస్తుడైన రూతు అడిగిందో లేదో నాకైతే తెలియదు. ఏమిటి అంటే, అతడు మనకు ఎలా బంధువుడు, అంత ఆస్తిపరుడు, మనం పేదవాళ్ళం కదా, ఏ రీతిగా బంధువుడు అవుతాడు? ఒకవేళ బంధువుడు అయితే ఆమె ఏమవుతాడు, మీకేమవుతాడు, మీ ద్వారా వచ్చిన నాకేమవుతాడు? ఈ రీతిగా ఆ యవనస్తురాలు ప్రశ్నించలేదు. ప్రియులరా, నేను అనుకుంటా రూతు చాలా మంచిది, మంచి క్యారెక్టర్, మంచి శీలం కలిగిన యవనస్తురాలు అనే సత్యాన్ని మనం గమనించాలి. తద్వారా ఈ దినాల్లో ఉన్న యవనస్తులు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. యవనస్తులైన మగబిడ్డలు, యవనస్తురాండ్రైన ఆడబిడ్డలతో మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎనీ గివెన్ మూమెంట్ సాతానుడు పడగొట్టడానికి అవకాశం ఉంది. బికాస్ వీఆర్ ఇన్ ది హ్యూమన్ బాడీస్. మనము శరీరాలతో ఉన్నాం. ఇది దేవదూతుల యొక్క శరీరం కాదు, ఇది లేక ఇంకొక శరీరం కాదు, ఇది మానవ శరీరం. ఈ మానవ శరీరంతో ఉన్నంత కాలము వీఆర్ ససెప్టబుల్ టు కమిట్ సిన్. పాపము చేయడానికి అవకాశం ఉంటుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నా యవ్వన బిడ్డలారా, మీ శరీరాలను మీరు జాగ్రత్తగా ఉంచుకున్న వాళ్ళని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇంతకాలము ఈమె అనగా నయోమి బోయజుకు అంటే వీరికి అనగా నయోమికి రూతుకు ఉన్న బంధుత్వాన్ని గూర్చి ఎప్పుడు చెప్పలేదు. ఈ బంధుత్వాన్ని గూర్చి ఈమె ఎప్పుడూ చెప్పలేదు. కాబట్టి నయోమి ఆ పొలంలోనికి వెళ్ళినా కూడా ఆ బంధుత్వం యొక్క హక్కును ఆమె ఉపయోగించుకోలేదు. ఇప్పుడు ఆ యొక్క రూతమ్మ ఆ పొలంలోనికి వెళ్ళి పని చేసుకుంటూ వచ్చింది. ఆ పరిగెను తీసుకుని వచ్చి తన అత్తను పోషిస్తూ వచ్చింది. ఇప్పుడు కోతలు అయిపోయాయి కాబట్టి ఇక పని ఉండదు. అంటే ఒక రకంగా రూతుకు నయోమికి కూడా విశ్రాంతి అవసరం. ప్రియులరా, రూతుకే కాదు, నయోమికే కాదు, మనందరికీ కూడా విశ్రాంతి అవసరం. శరీరానికి విశ్రాంతి, మనస్సుకు విశ్రాంతి, ఆత్మకు విశ్రాంతి కదూ. కొంతమంది ఓవర్గా కష్టపడుతూ ఉంటారు. పొద్దున్న లేచి నుంచి ఎప్పుడు చూసినా పని చేస్తూనే ఉంటారు. వారు శారీరకంగా అలసిపోవడానికి. కొంతమంది ఊరికే ఆలోచిస్తూ ఉంటారు మానసికంగా అలసిపోవడానికి. ఆధ్యాత్మికంగా కొంతమంది జీవితాల్లో నెమ్మది ఉండదు. అలసిపోయి ఆధ్యాత్మికంగా వారు చిక్కుల్లో పడి వారు జీవిస్తూ ఉంటారు. చాలా విచారకరమైన సంగతి. ఇప్పుడు ఈమెకు విశ్రాంతి అవసరం. ఎవరికి? యవనస్తురాలైన ఈ యొక్క రూతమ్మకు విశ్రాంతి అవసరం. మనము గత దినాల్లో ఫిలోమోను గురించి మనం ధ్యానం చేశాం. ఈ ఫిలోమోను మూలంగా పరిశుద్ధులకు విశ్రాంతి కలిగింది అని కొరింథీయులకు రాసిన పత్రికలో మనము చదివాం. టైం లేదు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 13వ వచనంలో ఉంటుంది. ప్రభుచిత్తమైతే వచ్చే పాఠంలో నేను చదువుతాను, మీకు వీలుంటే మీరు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 13వ వచనం. పరమగీతంలో కూడా ఈ సత్యం ఉంది. పరమగీతము 1వ అధ్యాయంలో ఎండలో ద్రాక్ష తోట కాచిన ఆ ప్రియురాలకు ఎండ దెబ్బ తగిలి ఆమె చాలా నలుపుగా అయిపోయినట్లుగా చూస్తాం. అదే ప్రియురాలు 2వ అధ్యాయంలో జల్దరు వృక్షపు నీడలో ఆమె విశ్రాంతి తీసుకున్నట్లుగా
చదువుతాం. ఎంత మంచి వాక్యం అండి. ఈ వాక్యాన్ని మనము ఆస్వాదించాలి అని నేను మనవి చేస్తున్నా. ఆ జల్దరు వృక్షమే యేసయ్య. యేసయ్య నీడలో మనము విశ్రాంతి తీసుకోవాల్సిన ఆధిక్యత, ఆ భాగ్యం మన యొక్క జీవితాల్లో ఆ ప్రియ ప్రభువే మనకిచ్చారు. కాబట్టి ఈ రాత్రి ఉన్న పాటున ఉన్న చోటున ఆ ప్రియ ప్రభు యొక్క ఆధ్వర్యంలోనికి వచ్చి విశ్రాంతి తీసుకునమని, నిత్య విశ్రాంతి కొరకై మనము సిద్ధపరచుకున్న వాళ్ళని హెచ్చరిస్తూ నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ముగింపులో ఒక మనవి. ఇంతవరకు మీరు ఈ బైబిల్ సమయానికి, సమాధాన సమయానికి సహాయపడ్డారా? సమాధాన సమయంలో బక్సింగ్ మాట్లాడుతూ వస్తున్నారు. ఈ పరిచర్యకు మీరు సహాయపడితేనే కానీ ఈ పరిచర్య శారీరకంగా నడపడం మాకు కష్టమవుతుంది. కాబట్టి ఈ పరిచర్యకు కొద్దో గొప్ప సహాయపడి ఇది నిర్విరామంగా ఎటువంటి కష్టాలు లేకుండా సాగేటట్టుగా చూడమని మనవి చేస్తూ ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించునుగాక. ఆమేన్.